ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వరి పొలాల్లో ఉపయోగించే యంత్రాలు ఇచ్చే అనుమతి ఉన్న ఇండస్ట్రీస్కు పొడి దుక్కుల్లో ఉపయోగించే రోటవేటర్లను అంటగట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనుమతి ఉన్నది రోటో పడ్లర్ కాబట్టి అదే పేరును స్టిక్కరింగ్ వేసి మాయ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రోటో పడ్లర్ల మాటు సాగిన గూడు పుటాని ఏంటి? ఆచి చికెన్ మసాలా. ఆదిలాబాద్ జిల్లాలో రోటో పెడ్లర్ల స్కామ్లో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. రోటో పెడ్లర్ల స్కామ్పై ఎన్టీవీ కథనాలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆ నివేదిక చేరలేదు. ఇప్పటికే ఓ దఫా తప్పు జరిగిందని ఓరల్గా జిల్లా అధికారులకు చెప్పిన ఎంఏఓ రాతపూర్వక నివేదిక ఇవ్వడంపై జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రైతు రోటోవేటర్ కావాలని దరఖాస్తు చేస్తే దరఖాస్తులో 2 పేపర్లు ఉండగా రైతు సంతకం, మండల వ్యవసాయ అధికారి సంతకం ఉన్న పేపర్ అలాగే ఉంచి మొదటి పేపర్ను మాత్రం మార్చివేసి మరో తప్పుకు తెరలేపారు. రోటోవేటర్కు దరఖాస్తు చేస్తే ఆ రైతు రోటోపెడ్లర్ అడిగినట్లు మార్చి రాసి పోర్టల్లో అప్లోడ్ చేశారు. అంతేకాదు మండల స్థాయి అధికారుల యూజర్ ఐడి, పాస్వర్డ్లు సైతం బండారి శంకర్ ఇండస్ట్రీస్ డీలర్ ఆదిలాబాద్లోని మహమూద్ ఇంజనీరింగ్ వర్క్స్కు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ కింద స్మాల్ ఫార్మర్స్ కోసం సబ్సిడీపై రోటావేటర్లు, రోటాపెడ్లర్లు ఇచ్చారు. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50% సబ్సిడీ ఉంటుంది. దీంతో రైతులకిచ్చే యంత్రాల పేరిట సైతం అక్రమానికి తెరలేపారు. ఈ ఏడాది మార్చి వరకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 100కు పైగా యంత్రాలు ఇచ్చారు. బండారి శంకర్ ఇండస్ట్రీస్ పేరు మీద రోటోపెడ్లర్ ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. వాస్తవానికి కేవలం ట్రాక్టర్ ట్రాలీలు, కల్టివేటర్లు తయారు చేసే ఇండస్ట్రీస్ నుంచి రోటోపెడ్లర్ ఇచ్చినట్లు బిల్లులున్నాయి. యూపీ, గుజరాత్లోని ఓ కంపెనీ నుంచి గోబింద్ రోటావేటర్ తెచ్చి అదే రోటాపెడ్లర్గా కలర్తో రాసిచ్చారు. అయితే ఆ పేరు చెప్పి రోటావేటర్ ఇచ్చారు. రోటావేటర్ ఇచ్చి రోటాపెడ్లర్లు అనే స్టిక్కర్ అంటించారని ఎన్టీవీలో కథనం ప్రసారం కావడంతో కొంతమంది వ్యక్తులు రైతుల వద్ద ఉన్న యంత్రాల స్టిక్కర్లను సైతం తాజాగా తొలగించారు. నిజానికి బండారి ఇండస్ట్రీస్ నుంచి రోటోపెడ్లర్ 48 నుంచి 72 బ్లేడ్ల యంత్రంకు మాత్రమే అనుమతి ఉంది. కానీ జిల్లాలో తయారీదారు బీఎస్ఐ కాగా మహమూద్ ఇంజనీరింగ్ వర్క్స్ పేరుతో ఉన్న డీలర్ సరఫరా చేసింది మాత్రం 36 నుంచి 40 బ్లేడ్ల లోపు రోటోవేటర్లే. ఆ కంపెనీ లేదా ఇండస్ట్రీస్లో రోటాపెడ్లర్ తయారు కాలేదు. అంటే అగ్రికల్చర్ నుంచి రూట్వేటరు అప్లై చేసిన రూట్వేటర్ వచ్చేసింది. రూట్వేటరుతోని అంటే ఇట్లా వాడుకున్నా అన్నట్టు. సబ్సిడీ వచ్చింది 64 అమౌంట్ 64. మీరు రోటోవేటర్ అడిగినా రోటోపెడ్లర్ ఇచ్చినట్టుగా వేరే కాదు, రూట్వేటరే అడిగినాం. రూట్వేటర్ ఇచ్చేసిండ్రు. సార్లు వచ్చిండ్రు. సార్లు ఇంకా ఎంక్వైరీ చేసుకున్నారు. జిల్లాలో 80 వరకు రోటాపెడ్లర్లు బండారి శంకర్ ఇండస్ట్రీస్లో తయారు కాగా ఆదిలాబాద్కు చెందిన డీలర్ మహమూద్ వాటిని సప్లై చేశారని అధికారుల రికార్డుల్లో ఉంది. అనుమతి లేని యంత్రాలు ఇవ్వడం ఒక తప్పైతే దానిపై రాతలు మరో తప్పు. ఇవే తప్పులంటే ఆన్లైన్లో అప్లోడ్ చేసి సబ్సిడీ సైతం కాజేశారు. ఇందులో ఏవోలు, డివిజనల్ అధికారులు, జిల్లా అధికారి అనుమతులు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఒక్కో రోటోపెడ్లర్కు 1,31,250 రూపాయల ధర నిర్ణయించగా రైతు కట్టింది 65,625 రూపాయలు. అదే మొత్తం ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లించారు. వీళ్ళిచ్చింది రోటావేటర్ కాబట్టి దాని ధర బహిరంగ మార్కెట్లో 80,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు 1,30,000 పైగా చెల్లించారు. అంటే ఒక్కో యంత్రం పేరు మీద సుమారు 40,000 వరకు దారి మళ్లినట్లే.